హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. ఈరోజు నేను చాలా సింపుల్గా చేసుకునే సేమియా ఉప్మాని చూపించబోతున్నాను. సేమియా ఉప్మా అందరూ చేసేది అయినా మా ఇంట్లో నేను ఎలా సింపుల్గా చేస్తానో ఒకసారి చూడండి. ముందుగా ఒక బాండీ పొయ్యి మీద పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె వేసుకుని సేమియాని వేయించుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పుల సేమియాని తీసుకుంటున్నాను. సేమియా మాత్రం కొలిసి తీసుకోండి. ఇలా కొంచెం పెద్దగా ఉన్నది పెట్టుకుంటే మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా మొత్తం వేయించిన తర్వాత ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కదుపుకుంటూ వేయించుకుంటే సేమియా అనేది చక్కగా వేగుతుంది. ఇక్కడ మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ లాంటివి ఏమీ వాడకుండా కారం, ఎండుమిర్చితోనే వస్తుంది. అలా ఈ ఉప్మాని చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుని బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే దీనికి చక్కగా సరిపోతుందండి. ఇందాక 1 టేబుల్ స్పూన్ వేసాం కదా. దీనిలోనే తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసుల్లో కొద్దిగా శనగపప్పు ఎక్కువ వేసుకోండి. ఎండుమిర్చి మాత్రం ఒక 4 కాయలు ముక్కలు చేసి వేసుకోవాలి. దానిలోని మనకి టేస్ట్కి తగినట్టుగా కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు కంపల్సరీగా వేయండి. దానిలో తగినంత నీళ్లు పోసుకుని కాసుకోవాలి. ఇక్కడ పోసే నీళ్లు 1 కప్పుకి 1 కప్పు వరకు కొలత చక్కగా సరిపోతుందండి. మనకి కొంచెం కూడా గట్టిగా లేకుండా స్మూత్గా పొడి పొడిగా రావాలంటే 1 కప్పు సేమియాకి 1 కప్పు నీళ్లు పోసిన తర్వాత ఇంకా కొద్దిగా పోయాలి. అంటే పావు కప్పు కంటే కూడా మళ్ళీ ఇంకా చాలా తక్కువ పోయాలి. ఇక్కడ నేను 4 కప్పులు సేమియా తీసుకున్నాను కదా. 4 కప్పులకి 4 కప్పుల నీళ్లు, ఇంకొక హాఫ్ కప్పు మాత్రం ఎక్స్ట్రా పోసాను. అప్పుడు మొత్తానికి చక్కగా సరిపోతుంది. అంటే మనకి సేమియా అనేది కొంచెం పలుకుగా లేకుండా చక్కగా కుక్ అయ్యి మంచిగా పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సేమియాని మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా వస్తుంది. సేమియా ఉప్మా చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి. నెయ్యి కూడా వేసి కలిపేసుకోండి. ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా మన సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్మానా అనే వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టే ఈ సేమియా ఉప్మా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.